నీకేమైనా దయ్యం ఎక్కిందా బుర్రలోకి? ఆయనకు దయ్యమే పట్టింది మేడం. వద్దు మేడం, ఇక ఎందుకు వద్దు? చేసేది ఏం లేదు మేడం. కానీ మళ్ళీ తప్పు చేస్తానంట ఆవిడ. ఇప్పుడు తప్పదు ఇక. ఏం తప్పదు? ఈ తప్పు చేస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. పోనీయండి, నాన్న ప్రశాంతంగా ఉంటా, ఏ గోల్ లేదు. అప్పుడు ఈవిడేమైపోయినా పర్లేదు, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని తింటారు. జైలుకి వెళ్ళే కన్నా మొదటి వారి దగ్గర ఉండటం ఇష్టం లేదా? లేదు మేడం. 100% మంచోడు ఏం కాదు కదా, నువ్వు దేవుడు కాదు కదా, మరి నీ కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు? నేను కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారంటే భార్య భర్తలన్నాక కొట్టుకోకుండా నువ్వెందుకు పౌరుషంగా తీసుకుంటావు? పడతారా? ఆడదానికి ఏం తక్కువ? సరే మేడం, ఇప్పుడు ఏం ఆడవాళ్ళు అయితే తక్కువ, మగవాళ్ళు ఎక్కువ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏం చేయమంటారు చెప్పండి. నీ భార్యతో నీ పిల్లలతో నువ్వు ఉండాలి. అది నా వల్ల కాదు. నేను దావనైతే సస్తా కానీ అవైతే నాకు వద్దు. మీరు తీసుకపోరంటే మందాకి ఇన్న చచ్చిపోతా అంతే. జీవితం నుంచి వెళ్ళిపోవా? అవును సార్. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిందేం బాలేదు, వెళ్దాం పద.